అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఫాస్ట్‌గా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు వింటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సీత. చాలా రోజుల తర్వాత తన మనసుకి ఎక్కడలేని ప్రశాంతత. బహుశా అతను పడుతున్న బాధకి తన తండ్రి చెప్పిన మాటలు కొద్దిగా ఊరటనిచ్చాయేమో. విధి ఎంత విచిత్రమో కదా సీత. ఏంటి రామ్ గారు? అతనికి దూరంగా జరిగి అడిగింది ఆమె. అవును. మరోసారి ఆమెని దగ్గరికి లాక్కుని అన్నాడు. దూరంగా నిలబడి చెప్పొచ్చు కదా! మళ్ళీ ప్రయత్నం చేసింది. దూరంగా నిలబడదామని. పర్లేదు. నాకిలానే బావుంది. ఇంకా ఆమె దూరంగా వెళ్ళకుండా కౌగిలి పట్టు బిగిస్తూ అన్నాడు. సరే చెప్పండి. మీ నుంచి నేను తప్పించుకోలేనట్టుగా అడిగింది. ఒక అనాథని అనుకున్న నేను, ఈ ఇంటికి నాకు సంబంధం ఉందని తెలిసిన దగ్గర నుంచి నాకు మాటలు రావటం లేదు సీత. ఎన్ని రోజులు నన్ను కన్న తల్లి ఎవరు ఎవరు అని నాలో నేనే నలిగిపోయా. కానీ అసలు నా కన్న తండ్రి ఎవరన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఎందుకొస్తుంది? మీరున్నది మీ నాన్న దగ్గరే అయినప్పుడు ఆ ఆలోచన ఎలా వస్తుంది? మీకు తెలీదు రామ్ గారు. మీ నాన్నగారికి మీకు మధ్యన ఉన్న బంధమే తండ్రి ప్రేమ అనేది గుర్తు రాకుండా చేసింది. సీత ప్రశ్నార్థకంగా చూశాడు రామ్. ఆమె మాటలు అర్థం కాక. అవును రామ్ గారు. నేను చెప్పేది నిజం. మీరు ఈ ఇంటికి ఊహ తెలియక ముందే వచ్చారు. చిన్నప్పుడు అందరూ మిమ్మల్ని బాగా చూసుకున్నారు కానీ, మాన్విత పుట్టక దూరం పెట్టారు. అన్న కోపం మీరెవరి మీద చూపించారు? మౌనంగా ఉంటాడు. మౌనం కాదండి. సమాధానం చెప్పండి. నాన్న మీదే నా కోపం చూపించాను. ఎందుకు చూపించారు? ఎందుకో నాకు కూడా తెలీదు సీత. ఆయన దగ్గరకొచ్చినా మాట్లాడేవాడిని కాదు. నాకేం కొన్నా ముట్టుకునేవాడిని కాదు. ఆయన నా కోసం ఏం చేసినా పట్టించుకునేవాడిని కాదు. ఏదో తెలియని కోపం, బాధ ఆయన మీద చూపించేవాడిని. అదేనండి రక్త సంబంధం అంటే. మామయ్య మీకు కన్నతండ్రి కాబట్టే మీరు ఇన్ని రోజులు ఆయన మీద కోపం చూపించారు. ఇకనైనా మీరు సంతోషంగా ఉండండి. రామ్ గారు, ఫస్ట్ టైం మీ ముఖంలో నేను సంతోషం చూస్తున్నా. సీత మాటలకి రామ్ ఎప్పట్లానే ఒక జెంటిల్‌మెన్‌లా స్మైల్ ఇచ్చాడు. మీకు తెలీదు రామ్ గారు. మీరు నవ్వితే నిజంగా బావుంటారు. ఇప్పుడు నవ్వారు చూడండి. అదే మీ స్వచ్ఛమైన నవ్వు. ఎప్పటికీ ఆ నవ్వుని మీ పెదవులపై అలానే ఉంచండి. కానీ ఆమెకి తెలీదు కదా! అతని పెదవులపై నవ్వు చూసిన తనకి మున్ముందు తన వల్లే రామ్ కంట్లో కన్నీరు అనేది వస్తుందని. ఏంటి సీత? ఈరోజు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. మీరు మంచి మూడ్‌లో ఉన్నప్పుడే కదా! నేను ధైర్యంగా మాట్లాడేది. ఎలానో మిగిలిన టైం నా నోరు మూయించేస్తారు కదా! అది నిజమే కానీ, పద లోపలికెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నీ వల్ల ఈరోజు షూటింగ్ కూడా క్యాన్సిల్ చేశాను. ఉఫ్! రేపంతా షూటింగ్‌లో బిజీ బిజీ. అదవ్వగానే ఆఫీస్ వర్క్. అమ్మో! వర్క్ ఎక్కువగానే ఉంది. లోపలికి నడుస్తూ అన్నాడు. నా కోసం ఎందుకు మానేశారు షూటింగ్? అతని వెనకే నడుస్తూ అంది ఆమె. ఎందుకో నీకు తెలీదా? తల తిప్పకుండానే అన్నాడు. నాకెలా తెలుస్తుంది? మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. అతని అడుగులో అడుగు వేస్తూ అంది సీత. కొన్ని కొన్ని చెప్పలేను సీత. నువ్వే అర్థం చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చి అన్నాడు. మీరిప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇంకా కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థమవుతాయి? అంటూ లోపలికొచ్చి బెడ్ మీద కూర్చుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఈ క్వెషన్ అడగవు తెలుసా? బెడ్ మీద పడుకొని లైట్ ఆఫ్ చేస్తూ అన్నాడు రామ్. రామ్ గారు లైట్ కట్టకండి. కానీ ఎందుకు? ఎందుకేంటి? రేపటి నుంచి నాకు ఎగ్జామ్. ఈరోజు అంతా చదువుకోవాలి. అసలే ఏం చదవలేదు. ఇప్పుడు కూడా చదవకుండా పడుకుంటే రేపు ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఏడవాలి. కాలేజ్‌కి ఎందుకెళ్ళావు? చదువుకోటానికే కదా! అక్కడ పెట్టింది చాలదు అన్నట్టు ఇక్కడ కూడా పెడతావా దుకాణం? లైటేస్తూ అన్నాడు రామ్. ఆ! వెళ్ళాను కానీ అక్కడ ఏం చదవలేదు. మీ వల్లే. కనీసం క్లాస్ కూడా వినలేదు. నా వల్ల? నా వల్ల ఎందుకమ్మా? మరేం తెలియనట్టు అడగకండి రాంగారు. మీరన్న మాటలు ఇట్టే మర్చిపోయే మాటలా? ఒంటరిగా ఉన్నప్పుడు అవే గుణపంలో గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఆమె మాటలకి రామ్ ఏం మాట్లాడలేదు. ఏమని మాట్లాడతాడు? తన తప్పు తనదే అయినప్పుడు. ఒకవేళ మీకు పడుకోటానికి ఇబ్బందిగా ఉంటే చెప్పండి. నేను వేరే రూమ్‌లో చదువుకుంటాను అంటుంది. నాకేం ఇబ్బంది లేదు. నువ్విక్కడే కూర్చొని చదువుకో. దుప్పటి ముసికిస్తూ అన్నాడు. సీత ఇంకా ఏం మాట్లాడలేదు. తన బుక్స్ అన్నీ తీసుకొని లైట్ ఆఫ్ చేసి బయట లాన్‌లోకొచ్చి లైటేసి సోఫాలో కూర్చొని బుక్స్ ఓపెన్ చేసింది. రూమ్‌లో చదువుకుంటానని బయటికెందుకొచ్చావు? అరుస్తూ అన్నాడు రామ్. మీకు మార్నింగ్ వర్క్ ఎక్కువగా ఉంది కదా! అందుకు.
ఆమె మాటలకి మళ్ళీ సైలెంట్‌గా చల్లని గాలి చుట్టూ పచ్చని మొక్కలు ఎటువంటి శబ్దాలు లేకుండా ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉండటంతో సీత మనసు పెట్టి తను చదవాల్సిందంతా చూసుకొని ఇంకా చదవటం మొదలుపెట్టింది. 11 దగ్గర ఉన్న ముళ్ళు 2 దగ్గర వచ్చే వరకు సీత తన చదువు ఆపలేదు. టైం 3 అయ్యేసరికి సీత చేతిలో ఉన్న బుక్కు పక్కన పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి మరో బుక్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో రామ్‌కి చిన్నగా మెలకువ వచ్చి తన చేత్తో బెడ్ మీద తడిమాడు. సీత లేకపోయేసరికి పైకి లేచాడు. ప్లాన్‌లో సీరియస్‌గా చదువుకుంటున్న సీతను చూసి ఇదేంటి ఇంకా చదువుతుందా? మెడిసిన్ చదువుతుంది కదా! ఈ మాత్రం కష్టపడాలి. దానికి తోడు లండన్‌లో తీసుకొని వెళ్ళాను. అందుకే ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి దీనికనుకుని, ఏయ్! ఇంక పడుకో చదివింది చాలు అంటాడు. రామ్‌గారు ప్లీజ్ జస్ట్ అరగంట అయిపోతుంది. నిద్ర లేకుండా చదివితే హెల్త్ పాడవుతుంది. అప్పుడు ఎగ్జామ్ ఎలా రాస్తావు? దేవుడు మీకు కోపాన్నిస్తే నాకు ఓపికనిచ్చాడు కాబట్టి నా హెల్త్ ఏం పాడవదు. తమరు వెళ్లి నిద్రపోండి అని తలని బుక్‌లో తుడిచింది. ఇండైరెక్ట్‌గా మూసుకొని పడుకో అంటుంది. అందుకే దీనికి చనువివ్వను. నెత్తినెక్కి మరీ డాన్స్ చేస్తుంది అనుకుని వాటర్ తాగి మరోసారి ఆమె కేసి చూశాడు. 2 కళ్ళు చేత్తో చిన్నగా నలుముకొని చదువుతుంది సీత. రామ్ చిన్నగా తనతో తానే నవ్వుకొని కిచెన్ రూమ్‌కి వచ్చి లైట్ ఆన్ చేశాడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పాలు తీసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం పాలేసి అన్న పేరుకి లైట్‌గా వాటరేసి, షుగర్ అండ్ టీ పొడి వేశాడు. టీ మరుగుతుండగా అల్లం ముక్క తీసుకొని, నీట్‌గా కడిగి దాన్ని చిన్నగా బరువైన చెంబుతో మెత్తగా చేసి, అల్లం ముక్కను టీలో వేసి, మరింతగా మరగనించాడు. రామ్ కాసేపటికి టీ బాగా మరగటంతో 2 కప్పులోనూ టీ వేసి లైట్ ఆఫ్ చేసి, తన రూమ్‌కొచ్చాడు. శ్రద్ధగా చదువుకుంటున్న సీత దగ్గరకొచ్చి, ట్రే టేబుల్ మీద పెట్టి, ఆమె చేతిలో ఉన్న బుక్ తీసుకొని, చదివింది చాలు. టీ తాగు అంటాడు. ఇంకా కొంచెం ఉంది రామ్ గారు. అప్పుడు టీ తాగుతాను. సీత నీ ఫేస్ చాలా డల్ అయిపోయింది. నిద్ర ఎంతగా వస్తుందంటే, నువ్వే ఇలా కళ్ళు మూసుకున్న వెంటనే నిద్రపోతావు. టీ తాగు ఫస్ట్. అంటూ అతను ఇచ్చిన కప్ తీసుకొని టీ సిప్ చేసి, అతను ఇంతకీ టీ ఎవరు పెట్టారు? అవును అంటుంది. నేనే అని రామ్ అనగానే సీతకి ఒక్కసారిగా పొలమారింది. మెల్లిగా తాగు. అంత కంగారేంటి? చిన్నగా ఆమె తలపై తట్టాడు. మీరు టీ పెట్టారా? పెట్టకూడదని రూల్ ఏమన్నా ఉందా? భోజనం పెడితేనే కానీ తినరు. అలాంటిది మీరు టీ పెట్టారంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది నాకు. నాకిదొక్కటే వచ్చు. ఇంకేం రాదు. చూసింది చాలు కానీ ముందు తాగు. లేదంటే చల్లారిపోతుంది. టీ సిప్ చేస్తూ అన్నాడు రామ్. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ టీ తాగి కప్ పక్కన పెట్టింది. ఇంకా చదువుకో. ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు. నీకు నిద్రొస్తుందా? నువ్వు పడుకుంటే లేదని ఇప్పుడు నేను ఒంటికాళ్ళ మీద నిలబడాలా? మహానుభావా! అది కాదంటే మరి అంటూ సీత భయంగా చూసేసరికి ఎందుకు యాక్టింగ్ చేసావు? అడిగేదేదో సూటిగా అడుగు. కొన్ని క్వెషన్స్ అడగరా ప్లీజ్ అంటూ రామ్ చేతిలో బుక్ పెట్టింది. ఏయ్! నా వల్ల కాదు. ప్లీజ్ రామ్ గారు. అనవసరంగా లేచి నీకు టీ ఇచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు. నీకా దేవుడు బుద్ధి అనేది ఇవ్వలేదుగా. ఇప్పుడెందుకు కొత్తగా బుద్ధి లేదంటారు? చేస్తావు. అర్థమైందా? అంటూ రామ్ కోపంగా చూడగానే సీత ఇంకా చదవటం మొదలుపెట్టింది. రామ్ ఆమె బుక్స్ చూస్తూ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి సీత బుక్స్ అన్నీ పక్కన పెట్టి రామ్ కేసి చూసింది. రామ్ నిద్రపోవటం చూసి లేపటం ఇష్టం లేక సీత అలానే సోఫాలో పడుకుంది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి రామ్ ఒడిలో ఉన్న సీత మరింతగా రామ్‌ని హత్తుకొని ప్లీజ్ రామ్ గారు అప్పుడే నిద్ర లేపకండి. కాఫీనే కదా! ఈ రోజుకి మాన్వితని అడగండి. ప్లీజ్ అంటుంది. ఆమె మాటలకి మెలకువ వచ్చి రామ్ కళ్ళు తెరిచి చూశాడు. సీత తన గుండెలపై ఆదమరచి నిద్రపోవడం చూసి సీత ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు అంటూ కలవరిస్తుంది. ప్రేమగా ఆమె చెంపపై చేయి వేసి తన బొటనవేలుతో నిమురుతూ తెల్లవార్లు చదివి ఇప్పుడు నిద్రపోతే ఎగ్జామ్ ఎవడు రాస్తాడే? నేనే రాస్తాను. మరి నిద్రలే. ఒక్క పావుగంట రామ్‌గారు. టైం 7:30 అయింది. నువ్వు రెడీ అయ్యి అన్ని పనులు చేసేసరికి నీ ఎగ్జామ్ టైం కూడా అయిపోతుందేమో. చిన్నగా ఆమె చెంపను గిచ్చి రామ్ అనగానే సీత మగతగా కళ్ళు తెరిచి ఎంత కుళ్ళుబోతోడివి తెలుసా? నువ్వు నైటంతా పడుకున్నావు. ఇప్పుడు నేను పడుకోవద్దా? పడుకో ఎవరొద్దన్నారు?
మరి అలాంటప్పుడు నన్నెందుకు నిద్ర లేపారు? నా మీద నుంచి లేస్తావని. ఎందుకు? అరవబోయి తను ఎక్కడుందో చూసుకొని వెంటనే రామ్‌కి దూరంగా జరిగింది. ఫాస్ట్‌గా రెడీ అవ్వు. నేను షూటింగ్‌కెళ్ళాలి. రామ్ గారు ఏంటి? అది ఈ రోజు నా ఎగ్జామ్స్ కదా! అయితే నేనొచ్చి నీ ఎగ్జామ్ రాయనా? అది కాదు. మరేంటి? నన్ను గుడికి తీసుకొని వెళ్ళరా ప్లీజ్ రామ్ గారు అంటుంది. సరే కానీ అరగంటలో నీ పనులన్నీ అయిపోవాలని. సరేనా? సరే రామ్ గారు అంటూ తన బుక్స్ తీసుకొని రూమ్‌కొచ్చింది సీత. ఇంకా ఉంది.